నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మాతృభాష మన మూలాలకు సంకేతమని, ఆంగ్లం ఎంత అవసరమైన మాతృభాషను మర్చిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. దేశంలో వందలాది భాషలు ఉన్నప్పటికీ కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించిందని, వాటిలో తెలుగు భాష ఒకటిని గుర్తు చేశారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ మహాసభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలుగు ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ పేరు ఈ వేదికకు పెట్టడం గర్వకారణమని అన్నారు. గిడుగు వెంకటరామూర్తి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ మరవదని స్పష్టం చేశారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం పేరుతో నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్ లోని వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలంలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారాయణ నెల్లూరు పర్యటనలో భాగంగా బీసీ భవన్ లో ప్రతిభావంతులైన విద్యార్థులకు అభినందన పత్రాలను అందించారు. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని పరమేశ్వరి నగర్ లో నిర్వహించిన మైనార్టీ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మైనార్టీ యువత భారీ ర్యాలీగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను భూమి పూజ కార్యక్రమానికి ఘనంగా ఆహ్వానించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా స్కూల్ తీసుకోవడానికి ముందుకొచ్చారు. వారికి యాక్చువల్గా ఈ స్కూల్ ఇచ్చాను. అనేక మంది దాతలు ఈరోజు రిక్వెస్ట్ చేయగా యాక్సెప్ట్ చేస్తున్నారు. 200 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నారు. ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తారు. ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజను, 43వ డివిజను, 48వ డివిజను, పక్కన డివిజన్స్. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్క్అవుట్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చ చూస్తామంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డీమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను,
దీనిలో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డ్ తరఫున ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ దర్శించుకున్నారు. స్వామివారి దేవస్థానాన్ని సందర్శించిన ధరంబీర్ గోకుల్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధరంబీర్ గోకుల్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన సహాయక నిర్వాహక అధికారి ఈవో సునీల్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 800 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ యజమానులతో కూడిన ఫోటోలను ముద్రించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అట్లా మన కష్టార్జితం అయినటువంటి ఆ భూమి మీద హక్కు అనేది మనకు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది సహజం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఆ రకంగానే మన భూమి మీద మనకు మాత్రమే హక్కు ఉండేటువంటి విధానం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా మన భూమి మీద ఉన్నటువంటి మన హక్కుని కాలరాచి మన భూమి మీద ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకు హక్కు ఉండేటువంటి విధంగా 2 రకాలుగా, ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి, రెండవది మీ యొక్క భూములకి సంబంధించినటువంటి సర్వే రాళ్ళ దగ్గర నుంచి, పాస్బుక్ల దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఆయన ఫోటోలతోటి ఆయన యొక్క పార్టీ రంగులతోటి నింపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి పాస్బుక్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. భూమి యజమానిపు హక్కు చట్టం మరియు జిల్లా సాగు పర్యవేక్షణ అంటే ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రకంగా దీని మీద అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈరోజు మీకు ఈ పాస్బుక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎక్కడ కూడా మరి అన్నీ కూడా అంతా మీ ఫొటోసు, మీ యొక్క ఎవరైతే సాగుదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోగోతోటి, ఇది ఒక రాజముద్రతోటి ఈవేళ మీకు ఈ యొక్క పాస్బుక్లు అన్నీ కూడా మీ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వీకరించారు. రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆన్లైన్ లో నమోదు చేయాలని, త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ఆవశ్యకత తెలియజేస్తూ జనసేన యువనేత రాజేష్ జొన్నా నిర్మించిన షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ను ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అంకితం చేస్తూ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ రాంగ్ డెసిషన్ అని అన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలను షార్ట్ ఫిల్మ్ రూపంలో చిత్రీకరించిన చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సినిమా ప్రొడ్యూసర్ జనసేన యువనేత జొన్న రాజేష్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్న పవన్ కళ్యాణ్ సూచనలే ఆదర్శంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. Congratulations. Thank you.
లైఫ్ మిస్టేక్. ఎల్లుండి మిమ్మల్ని మళ్ళీ కలిసి ట్రైలర్ చూపిస్తాము. ట్రైలర్ సినిమా సండే ట్రైలర్ ప్రొడ్యూసర్ నువ్వే. నాకు దీంట్లో గడప సరిపోతాయి. తిరుమలలో వైకుంఠ ద్వారాల గుండా భక్తులకు త్వరితగతిన శ్రీవారిని దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో మాట్లాడుతూ గతంలో వైకుంఠ ద్వారాల గుండా శ్రీవారిని దర్శించుకోవాలంటే 24 గంటల సమయం పట్టేదని, కానీ ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి కేవలం 10 నుంచి 12 గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతోందన్నారు. సమన్వయంతోనే భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం సాధ్యమవుతుందని, ఈ నెల 8వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచుతామన్నారు. లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా ఎప్పుడు కూడా 12 గంటలు దాటకుండా దర్శనం కంట్రోల్లో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా, ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఖచ్చితంగా కరెక్ట్గా ఈ 5వ రోజు కూడా చాలా నిర్విఘ్నంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాబోయే 8వ తారీఖు దాకా కూడా ఇలానే నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీముగా కూడా వర్క్ చేయడం వలన నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని, 2019 నుంచి 24 మధ్య కాలంలో సుమారు 4,498 కోట్ల రూపాయల నష్టాలు వచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై భారం తగ్గించే దిశగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ధరలు నియంత్రణలోనే ఉన్నాయని, ముఖ్యంగా గృహ వినియోగదారులకు ప్రత్యేకంగా లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే యూనిట్ కు ₹3.50 వరకు భారం తగ్గిందని, ప్రస్తుతం యూనిట్ కు సుమారు ₹1.50 మేరకే ఛార్జీలు ఉన్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. కాకినాడ శశికాంత్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నేతలు మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విదేశీ పర్యటనలపై మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు. మీ సంస్థలోనే ఈనాడులోనే విలేకరు కాబట్టి మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే
సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గా ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ రోడ్ల నిర్మాణం చేసుకుంటూ వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులను పోలవరం చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా చేసుకుంటూ రైతుకి ఆ రోజు ఇబ్బంది లేకుండా 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు పడే పరిస్థితి. 1వ తారీఖుకి ఫెన్షన్ 1000 రూపాయల ఫెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000ని 3,000 చేయడానికి 3 దఫాలో 4 దఫాలో 100, 50, 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన తీరు నీదైతే ఒకేసారి 2,000 రూపాయలు చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది, కూటమి ప్రభుత్వాన్ని. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థులు తప్పనిసరిగా పరిశోధనలు సాగించేలా ఆచార్యులు ప్రోత్సహించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఇటీవల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలను సందర్శించి అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గతంలో తనకు చిత్తూరు జిల్లాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామచంద్రపురం మండల పిహెచ్సిలో పనిచేసే రోజులను వివరించారు. అలాగే తనను పీజీ చేసేలా ప్రోత్సహించిన తన గురువులను గురించి తెలియజేశారు. ఎస్వి మెడికల్ కాలేజీలో పీజీ చేసిన తాను ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ వైద్యశాలలో హార్ట్ విభాగంలో పనిచేసి వందలాది మంది రోగులకు సేవలను అందించినట్లు వెల్లడించారు. అప్పట్లోనే టిటిడి సహకారంతో యాంజియోగ్రామ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో తాను పనిచేసిన గుండె విభాగం ఎలా ఉందని అధికారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా నాశనమైందని, ఆ భవనం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యానికి నిధులను కేటాయిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించారు. యూజీ పరిధిలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరిశోధన పత్రాలను వర్సిటీకి సమర్పిస్తున్నారని వివరించారు. అయితే పీజీ స్థాయిలో విద్యార్థులు మాత్రం పరిశోధనల వైపు మొగ్గు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విభాగం అధిపతి తప్పనిసరిగా పీజీ విద్యార్థులు పరిశోధనలు చేసేలా వారిని ప్రోత్సహించాలని, తద్వారా వైద్య కళాశాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ వైద్యులు తన విధులు ముగిసిన వెంటనే ప్రైవేట్ క్లినిక్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతారని అన్నారు. కొంత సమయం విద్యార్థుల భవిష్యత్తుకు కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. encourage the students at least and also the assistants and all to know that ఏదో డమ్మీ పేపర్స్ కాకుండా ఫర్ ప్రమోషన్ you just involve and see that you get it. So first EC we have taken resolution almost the undergraduates we are giving, but the PGs last EC we have given 10 crores for the broader specialties and also super specialties. Now the present secretary is telling, let us give 50 lakhs to each medical college for research. Giving a 50 lakhs to each medical college. I will release the money, 50 lakhs to the each medical college.
so that you the principal is the one who is the chairman of the research committee. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై జాతీయ స్థాయి అండర్ 14 బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 30 టీంలు ఈ పోటీలకు హాజరయ్యాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చండీగఢ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి బాలికలు పోటీలు ఆడేందుకు తరలివచ్చారు. యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ఇంత పెద్ద స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. క్రీడాకారుణులకు ఆటంకం కలగనీయకుండా పోటీలను విజయవంతం చేస్తామన్నారు. మొదటి రోజు సోమవారం వెస్ట్ బెంగాల్ జట్టుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్టుతో జార్ఖండ్ జట్టు తలపడ్డాయి. ఈ పోటీలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 2018లో జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మొదటిసారిగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్రస్తుతం రెండవసారి జమ్మలమడుగు వాలీబాల్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. నమస్కారం. ఈరోజు SGF నేషనల్ వాలీబాల్ గర్ల్స్ అండర్ 14 క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా స్ఫూర్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. యువతను ఏ విధంగా క్రీడల వైపు లేదా అథ్లెటిక్స్ వైపు ఏ విధంగా నడిపించాలా అనే స్ఫూర్తితో మేము కూడా బాధ్యత తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో అకామిడేషన్స్ సమకూర్చే పరిస్థితులలో ఈరోజు జమ్మలమడుగుకి ఈ అండర్ 14 గర్ల్స్ వాలీబాల్ని తీసుకొని రావడం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారే దీనికి స్ఫూర్తి. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల వద్దకే స్వయంగా వెళ్లి అర్జీలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పేరిట అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. మార్పులు చేర్పులతో పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలులోకి తీసుకురానుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. పథకంలో చేసిన మార్పులకు అనుగుణంగా కేంద్రం VBG రామ్జీ పేరిట పథకాన్ని కొనసాగించనున్నారు. అందులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులపై వివరించనున్నారు. 2 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో నిర్వహించనున్న గ్రామ సభలో కలెక్టర్ రాజాబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొంచెం ఒక్కసారి పీడి గారు కొంచెం కాకినాడ, ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపులకు వెంటనే ఓబీసీ రిజర్వేషన్ కల్పించకపోతే ఉద్యమించక తప్పదని జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. స్థానిక గోకవరం రోడ్ లో ఉన్న శివపార్వతి ఫంక్షన్ హాల్ నందు జరిగిన APTKSS క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రమోహన్ మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల తూర్పు కాపు జాతి యువకులు జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, బీసీ కులాల్లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ పంపించారు. లెటర్ను పరిగణలో తీసుకుని మరోమారు మమ్మల్ని NCBC కమిషన్ పిలిచింది.
అయినప్పటికీ ఎన్సిబిసి కమిషన్ మేము వినిపించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు న్యాయంగా ఉన్నాయని చెప్పేసి, అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఆమోదం పొందిన మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే భారత ప్రభుత్వానికి పరిశీలన మేరకు భారత ప్రభుత్వం వెంటనే బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించాలని చెప్పేసి తెలియజేసింది కనుక వెంటనే ఆమోదం చేసి మా యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో క్రీడాకారులకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు. ఇకపై క్రీడా యాప్ ద్వారానే క్రీడాకారులు అన్ని రకాల ప్రభుత్వ లబ్ధులు పొందవచ్చని స్పష్టం చేశారు. జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రభుత్వం కల్పించిన 3% ఉద్యోగ కోటా కోసం ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదని తెలిపారు. నిర్ణీత గడువులోగా తమ వివరాలను శాప్ కు సమర్పించాలి, లేకపోతే సహాయం చేయడం సాధ్యం కాదని హెచ్చరించారు. ఇక కబడ్డీ అసోసియేషన్ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రవినాయుడు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన శ్రీకాంత్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ స్పోర్ట్స్ అసోసియేషన్ కి ప్రభుత్వ గుర్తింపు లేదని, ఈ అంశంపై అనేక కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయని తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ లో 30 ఏళ్లుగా కొందరు క్రీడాకారులు పాతుకుపోయి మీడియా సమావేశాలతో సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే పాలసీలో కొన్ని యాడ్ చేసి యూత్ గేమ్స్ కానీ, తర్వాత కొన్ని గేమ్స్ స్కేటింగ్లో కొన్ని గేమ్స్ మిస్ అయినాయి, వాటిని పవర్ లిఫ్టింగ్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నింటి కూడా రెక్టిఫై చేస్తున్నాం. కొన్ని కేటగిరీస్ కూడా కొన్ని అసోసియేషన్స్ మీడియా మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. మేము మెడల్ ఓరియంటెడ్గా దాని మీద దృష్టి పెడుతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ మోడల్లో ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మోడల్ వెళ్తుందో అదే మోడల్ని కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు పుంజుకున్న ఏ రాష్ట్ర ఏదైతే బాగా స్పోర్ట్స్లో పుంజుకున్నాయో, తమిళనాడు కూడా మన పక్క రాష్ట్రం బాగా పుంజుకునింది. అక్కడ అన్ని రాష్ట్రాలను కూడా దాదాపు 17 రాష్ట్రాలను అధ్యయనం చేశాం. దానికి సంబంధించి కూడా తొందరలోనే ఆ ప్రకటన కూడా ఈ 26 సంవత్సరం జనవరిలోనే ఈ క్యాబినెట్ కాదు నెక్స్ట్ క్యాబినెట్కి కూడా తీసుకొని రావాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు 84వ జయంతి సందర్భంగా స్థానిక కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా గల మెట్ల ఘాట్, కొమరగిరిపట్నం శ్రీ మెట్ల రామూర్తి సొసైటీల వద్ద నివాళులు ఘనంగా నిర్వహించారు. మెట్ల అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పూలమాలలు వేసి డాక్టర్ మెట్ల చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ప్రజాసేవకు అంకితమైన జీవితం, రాజకీయాల్లో ఆయన చూపిన నిబద్ధత, సామాజిక సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కుటుంబ సభ్యుల్ని కలవటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా నేను రమణ బాబు గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇక్కడికి రమ్మనమంటాం 1-2 సార్లు వాయిదా పడి ఈరోజే ఆ పెద్ద ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించిన వారి జన్మదినం రోజు ఇక్కడ మా మిత్రులు ఆనందరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనగలగటం. కేంద్ర ప్రభుత్వం నుంచి డీలిమిటేషన్ వచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి జనగణన సర్వే చేపట్టిందని, అది అయిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అందుకే కందుకూరును కూడా జనవరికి ముందే నెల్లూరు నుంచి ప్రకాశంలో కలిపామన్నారు. త్వరలో రిలీజ్ చేస్తాము. అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏంటంటే ఇండియా మొత్తం యాక్చువల్గా సర్వే స్టార్ట్ చేశారు, జనాభా సర్వే. అది ఈ జనవరి 1 నుంచి ఈ యొక్క 26 డిసెంబర్ వరకు ఉంటుంది. అది ఇండియా మొత్తం. ఈ పీరియడ్లో ఎటువంటి డీలిమిటేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ 1 ఇయర్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏదైతే విలేజెస్ మెర్జ్ చేసినవి కానీ డిలీషన్ కానీ ఇందాక నాకు రిప్రజెంటేషన్ కూడా తెచ్చిచ్చారు. ఈ 1 ఇయర్ చేయటానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇండియా మొత్తం ఆదేశించింది. అందుకనే మీ యొక్క కందుకూరుని నెల్లూరులో ఉంటే అది ప్రకాశంలో కలపాలనే దానికోసం 31 డిసెంబర్ లోపల చేయాల్సి ఉంటే అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని చేయడం జరిగింది. లేకుంటే అది కూడా ఆగిపోయింది, అది కూడా మరొక 1 ఇయర్ ఆగిపోయింది.
కాబట్టి 1 year వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయిపోగానే చేసి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో వద్వేల్ బ్రాంచ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2019 తర్వాత జాయిన్ అయిన వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల ఉద్యోగులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి 24,000 రూపాయల వేతనం అమలు చేయాలన్నారు. వెంటనే తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 9వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. విలేకరులకు మా తోటి వాళ్ళందరికీ ఈ సహకార సొసైటీలో పనిచేస్తున్న 4 సంఘాలు, వద్వేల్ బ్రాంచ్కి సంబంధించిన 4 సంఘాలు, భీమఠం బ్రాంచ్కి సంబంధించి భీమఠం సంఘము, 5 సంఘ సిఓలు సిబ్బంది మాకు కావాల్సిన డిమాండ్ల కోసము ఈరోజు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రీలే నిరాహార దీక్ష వద్వేల్ బ్రాంచ్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మేము జయప్రదం చేస్తాము. 9వ తారీఖు విజయవాడకి వెళ్ళి అక్కడ కూడా చేస్తాము. మా డిమాండ్స్ గవర్నమెంట్ పట్టించుకొని త్వరగా మాకు న్యాయం చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను ఎంటముటే రెగ్యులర్ చేయాలి. వాళ్ళను మాకు ఆరోగ్య బీమా కల్పించాలి. మా కుటుంబాలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. సహకార ఉద్యోగులందరికీ 2019 నుంచి 24 వేతన సవరణ ఇప్పటికీ చేయలేదు. అది చేస్తామని చెప్పినారు. కమిషనర్ సారు కంప్యూటరైజ్ చేసినప్పుడు అన్ని హామీలు ఇచ్చినాడు, చేస్తామన్నారు, చేయలేదు. మా సంఘాల్లో ఉండే షేర్ ధనంపై 6% తగ్గించి దాన్ని డివిడెండ్ ఇవ్వాలి, మాకు తక్షణమే అది ఇవ్వాలి. ఆ డిమాండ్ చేయలేదు. మా చిన్న కోరికలు ఇవేమి మేము పెద్ద కోరికలు, కొంతమంది కోరికలు ఏం కోరలేదు. చిన్న కోరికలు కోరుతున్నాము. ఆ చిన్న కోరికలు ఎందుకు గవర్నమెంట్ మాకు చేయడం లేదు? కమిషనర్ సారే చెప్పారు. అప్పుడు ఉన్న కమిషనర్, వైసీపీలో ఉన్న కమిషనర్ సార్ ఆయనే, టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉండే కమిషనర్ సార్ ఆయనే. ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి ఇదంతా వెళ్ళాలి. మేము ఈ ధర్నా, ఈ రీలే నిరాహార దీక్ష ఈ 5వ తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు ఇక్కడే చేస్తాము. మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము పెద్ద కోరికలు, కొంతమంది కోరికలు కోరలేదు. మేము చిన్న ఉద్యోగస్తులు, మా చిన్న కోరికలు నెరవేర్చాలని మీ ద్వారా, మీ పత్రికా విలేకరుల ద్వారా మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాము. హెల్మెట్ తో ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడంపై అవగాహన కోసం తీసిన షార్ట్ ఫిలిం రాంగ్ డెసిషన్ టీమ్ ను మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం నేతలు ముమ్మడి సత్యనారాయణ, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ అభినందించారు. మంగళగిరిలోని ఎంఎస్ఎస్ భవన్ లో ఉదయం 10 గంటలకు షార్ట్ ఫిలిం ను తెలుగుదేశం నేతలకు చూపించారు. వారు మాట్లాడుతూ యువనేత మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ధన్యవాదాలు చెబుతూ తీసిన షార్ట్ ఫిలిం అద్భుతంగా చిత్రీకరించారని, సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని షార్ట్ ఫిల్మ్లు చిత్రీకరించాలని కోరారు. చిత్ర నిర్మాత జొన్న రాజేష్ మాట్లాడుతూ చిత్రీకరణ అనుమతులు కోరగా 1 గంటలోనే అనుమతులు ఇప్పించిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి, స్థానిక తెలుగుదేశం నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ పిచ్చయ్య, సినిమా డైరెక్టర్ అండ్ డిపిఓ నటుడు పవన్ లావూరి, అసిస్టెంట్ డైరెక్టర్ డికే బుడ్డు, స్టోరీ స్క్రీన్ ప్లే నటుడు దినేష్ కండ్రకుంట, నటీనటులు మౌనిక, శశిరాజు, కోటేశ్వరి, పండు, మెండే నవీన్ బాబు, గంగిరెడ్డి, ఈశ్వరసాయి, మణితి పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎంట్రన్స్ లో సీతానగరం వద్ద తాడేపల్లి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో రాంగ్ డెసిషన్ సినిమా టీం సోమవారం ఉదయం 11 గంటలకు హెల్మెట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ మాట్లాడుతూ దాదాపు గంటకు పైగా ఈ డ్రైవ్ నిర్వహించామని, 100కు పైగా ద్విచక్ర వాహనదారులను హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిన దీక్ష మీడియా చైర్మన్ జొన్న రాజేష్, అతని టీం కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన స్వయంగా నిర్మించిన రాంగ్ డెసిషన్ సినిమా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం పైన, హెల్మెట్ ధరించకపోవడం పైన కలిగే దుష్ప్రభావాల గురించి విపులంగా చెప్పారని, ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు మరిన్ని ఈ సంస్థ నుంచి రావాలని కోరారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జనసేన నేత రాజేష్ మాట్లాడుతూ ఈ డ్రైవ్ లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ను సీట్ లో ఉంచుకుని దాచుకోవడానికి ఇష్టపడ్డారే కానీ వాటిని ధరించడానికి అసహనం వ్యక్తం చేయడం జరిగిందని, ఇలా చేయడం అంటే మృత్యువుతో చెలగాట మాడడం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజలను చైతన్యపరచడానికి ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ అండ్ డిపిఓ
నటుడు పవన్ లావూరి, అసిస్టెంట్ డైరెక్టర్ డికే బుడ్డు, స్టోరీ స్క్రీన్ ప్లే నటుడు దినేష్ కండ్రకుంట, నటీనటులు మౌని, శశి, రాజు, కోటేశ్వరి, పండు, మెండే, నవీన్ బాబు, గంగిరెడ్డి, ఈశ్వర సాయి, మణిదీప్ పాల్గొన్నారు. ఇవాళ మీరు ఈ హెల్మెట్ కోసం ఈ యొక్క జనాల్లో యొక్క సేఫ్టీ కోసం మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క రాంగ్ డెసిషన్ అనే కాన్సెప్ట్ వల్ల జనాలకి ఈ యొక్క థాట్ అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఏదైతే మీరు తీసుకున్నటువంటి హెల్మెట్ యొక్క అవేర్నెస్ ఈ యొక్క ఎంటైర్ టీమ్ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. ఈ యొక్క అవేర్నెస్ అనేది మీరు అన్ని సెంటర్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.